మీరు అందరు ఎక్సైటెడ్ ఉన్నట్టే స్టార్ట్ చేస్తాం. ఓకే యా. సో మన టాపిక్ వచ్చేసరికి రైట్ డూప్లికేషన్. సో ఇక్కడ బిజినెస్లో ఏ విధంగా మనం డూప్లికేషన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, మనం ఏ విధంగా డూప్లికేటర్లను తయారు చేయగలగచ్చు అనేది టాపిక్. చూడండి, ఇప్పుడు మనం రామోజీరావు గురించి, టాటా గురించి, వీళ్ళ గురించి మాట్లాడాము, డూప్లికేటర్స్ లేరని. కానీ మన బిజినెస్లో డూప్లికేటర్లు ఉన్నారా లేరా? సో మనం అందరం ఎవరి ప్రోడక్ట్ బై ప్రోడక్ట్ ఆఫ్ ఎస్పీ భార్గవ్ సార్ ఫ్యామిలీ. ఎస్ సార్ నో? ఒకసారి భార్గవ్ సార్ కోసం సో ఎందుకంటే చూడండి, ఒక వ్యక్తి ఒక వ్యవస్థను స్టార్ట్ చేస్తే అది ఎదిగి ఎంతెంత పెద్దదైపోయి ఈరోజు ఇన్ని వేల మంది సమూహంలో మనం ఉండగలిగినాం. నిజమా కదా? సో రైట్ డూప్లికేషన్. మనం కూడా బిజినెస్ బిల్డ్ చేస్తున్నాము, బిజినెస్లో ముందు వెళ్తున్నాము. తర్వాత విషయం చూస్తే మన బిజినెస్లో పెద్ద పెద్ద పిన్ లెవెల్కి వెళ్ళిపోతున్నాము. సో అందరూ డియూసిడి అవ్వచ్చు, యూసిడి అవ్వచ్చు, డిసిడి అవ్వచ్చు. ఎస్ సార్ నో? ఎస్ సార్ నో? ఆర్ యూ విత్ మీ? సో అవ్వచ్చు. సో అవి అవ్వాలి, మనం పెద్ద లెవెల్కి వెళ్ళాలి అంటే కనుక కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అవి మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే మీరు కూడా ఇక్కడ నుంచి డియూసిడిగా ఉండొచ్చు. ఆర్ యూ రెడీ? आर यू रेडी? सो सर ट्रांसलेशन तो बहुत इम्पोर्टेंट आज का टॉपिक वड्डेमानु श्रीनिवास जी ले रहे हैं डुप्लीकेशन के बारे में. तो देखिए, बड़े बड़े इंडस्ट्रीज होते हैं जहां पर हजारों करोड़ों का इन्वेस्टमेंट होता है और हजारों लोग काम करते हैं, लेकिन वहाँ पे कोई डुप्लीकेटर तैयार होता है क्या, ये क्वेश्चन मार्क उन्होंने लिया है. जैसे रतन टाटा को हम लेंगे या रामू जी यहाँ पे लोकली यहाँ के बड़े इंडस्ट्रियलिस्ट हैं, तो उनके जाने के बाद क्या बहुत सारे लोग वहाँ पे डुप्लीकेटर्स तैयार हुए या एम्प्लॉयज़ तैयार हुए? तो मैक्सिमम एम्प्लॉयज़ तैयार होते हैं. तो ये इंडस्ट्री में अगर आप यहाँ पे आए हैं तो यहाँ पे एम्प्लॉयज़ तैयार नहीं होंगे, यहाँ पे डुप्लीकेटर्स तैयार होंगे. और ऐसे डुप्लीकेटर्स को अगर आप तैयार करेंगे तो आप यहाँ देख रहे हो कितना बड़ा जन समूह है. सर रास्कुटोरा हाय पंडे जब तैयार रास्कुरा नोटबुक उसमें से तैयार हो पाते हैं. तो ये बहुत बड़ा इम्पोर्टेंट टॉपिक है डुप्लीकेशन का. तो कुछ बातें डुप्लीकेशन में बहुत इम्पोर्टेंट है, वो अभी सर बताएंगे. यस. సో అందులో ఇంపార్టెంట్ కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఆర్ యూ రెడీ? రెడీ ఉన్నారు కదా? సో మన బిజినెస్ని బ్రాంచ్ నుంచి క్రౌన్ వైపు, సిల్వర్ నుంచి క్రౌన్ వైపు, స్టార్ నుంచి యూసిడి వైపు, డైమండ్ క్రౌన్ నుంచి డియూసిడి వైపు మనం అడుగులు వేయాలంటే కొన్ని యాడ్ చేస్తాను. సో మీకు తెలుసు, హ్యాపీ, తెలియలేదు, దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం ఈ రోజు నుంచి. సో అందులో భాగంగా ఒక టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ బాక్స్. సో మీరు బయట రైట్ డూప్లికేటర్గా మీరు బయట ఉండాలి అంటే కనుక మీరు ఇంప్లిమెంట్ చేయగలగాలి. చాలా మందికి ఇక్కడ 5000 రూపీస్ పెట్టి ప్రోడక్ట్స్ ఎక్కువ సార్లు కొనాలంటే ఎవడు కొంటాడు? మా దగ్గర డబ్బులు లేవు. ఇవి వస్తుందా ఈ క్వశ్చన్? సో మెనీ పీపుల్కి ఇదే క్వశ్చన్ వస్తుంది. ఏ సార్ నో? కానీ నేను ఏ విధంగా ఈ బిజినెస్ బిల్డ్ చేసేవాడిని అంటే, ఎగ్జాంపుల్ ఒక 5000 రూపీస్ పెట్టి నేను ప్రోడక్ట్స్ పర్చేజ్ చేసేవాడిని. ఆ ప్రోడక్ట్ పర్చేస్ చేసినప్పుడు అవి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకొని నా ఇంట్లోకి నేను ఎన్ని ప్రొడక్ట్స్ వాడుకోగలనో నేను చూసుకుంటాను. అంటే ఎగ్జాంపుల్ ఒక 2000 ప్రొడక్ట్స్ నేను ఇంట్లో వాడుతున్నాను అనుకోండి. సో మిగతా ఎంత ప్రొడక్ట్స్ ఉంటాయి? బ్యాలెన్స్ 3000 ఉంటుంది కదా. సో 3000 నేను ఎవరికైతే ప్లాన్ చెప్పడానికి వెళ్తున్నానో, నేను ఎవరికి, మా ఇంటి పక్కల వాళ్ళు ఎవరు ఉన్నారు, నైబర్స్ ఎవరు ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు, కొలీగ్స్ ఎవరు ఉన్నారు, అందులో ఒక నెలలో ఒక 2-3కి మన ప్రొడక్ట్స్ రిఫర్ చేయొచ్చా? 100% రిఫర్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నా ఇంట్లో నేను వస్తువులు వాడుతున్నాను, నేను ఆ ఇన్వెస్ట్మెంట్ బాక్స్లో డబ్బులు వేసి నా ప్రోడక్ట్ నేను వాడుతున్నాను. మీరు బిజినెస్ చేస్తున్నారు సార్? నో, అవునా కదా? ప్రెస్టీజ్ అనేది బిజినెసే కదా, దాని నుంచి కదా మన లక్ష్యం సంపాదించుకోవాలి. సో అట్లాంటప్పుడు మీ ఇంట్లో వాడుకునే వస్తువులను కూడా మీరు డబ్బులు వెలకట్టి ఆ బాక్స్లో వేసుకొని మీరు వాడడం స్టార్ట్ చేయండి. కొన్ని కిట్ల రూపంలో తయారు చేసి కస్టమర్స్కి ఇవ్వడం స్టార్ట్ చేయండి. దానివల్ల ఫస్ట్ వీక్లో మీరు ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తారు 160 crore. హలో, 160 PV మీరు పర్చేజ్ చేస్తారు. కానీ మంత్ ఎండ్ వరకు ఆ బాక్స్లో డబ్బులు వస్తాయా రావా? వస్తాయా రావా? హలో, మీరు మాట్లాడట్లే, వస్తాయా రావా? వస్తాయి కదా. సో ఈ ఇంప్లిమెంట్ చేస్తే మన బిజినెస్లో గ్రోత్ ఉంటుందా ఉండదా? ఎంతమంది రెడీ ఉన్నారు ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేయడానికి? వావ్, ఎక్సలెంట్ ఎక్సలెంట్.
यस, तो पहली बात डुप्लीकेशन की है, इन्वेस्टमेंट बॉक्स है। हम सभी को एवरी मंथ फर्स्ट वीक में ही हमको कोर 160 पीवी करना होता है। 5,000 रुपये का हम प्रोडक्ट्स परचेज करते हैं, तो हर बार काफ़ी सारे लोग बोलते हैं कि पैसा कम है, पैसा नहीं हो रहा है, 160 पीवी करने में दिक्कत आती है। तो एक बार आप ये इन्वेस्टमेंट बॉक्स लगा लो और उसमें जो भी आप प्रोडक्ट्स खरीद के लाए, तो जब भी आप घर में प्रोडक्ट्स लेकर यूज़ कर रहे हो तो उसके पैसे उसमें डाल दो। जैसे आप कोई दुकान में जाकर खरीद रहे हो तो वो पैसे डालते जाएंगे तो वहाँ पे पैसे जमा हो जाएंगे और कुछ प्रोडक्ट्स बचेंगे, तो जब आप प्लान दिखाते हो किसी को तो आप उनको प्रोडक्ट्स देकर रेफर करके वहाँ पे प्रोडक्ट को सेल करके वो भी पैसा वहाँ पे लाकर डाल सकते हो। तो नेक्स्ट मंथ तक वो पूरा बॉक्स आपका 5,000 रुपये से तैयार रहेगा। फिर इमीडिएटली नेक्स्ट मंथ फर्स्ट वीक में भी आप 160 पीवी कोर इजीली कर सकते हो। तो ये बहुत ही अच्छा, ये आसान तरीका है कि एक इन्वेस्टमेंट बॉक्स अगर हम रखेंगे तो 500 रुपये हमारा उसमें कंटिन्यू रोटेशन में चलता रहेगा। యా సో నెక్స్ట్ టాపిక్ సెల్ఫ్ కన్జ్యూమ్ అవర్ ఇది ప్రొడక్ట్స్. కాదు ఇంకోటి సో చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ ఇక్కడ క్రౌన్ ఎంతమంది కావాలి, యూసీడీ ఎంతమంది కావాలి, డియూసీడీ ఎంతమంది కావాలి, అన్ని చేతులు వేస్తాయి. కానీ సెల్ఫ్ ప్రొడక్ట్స్ ఎవరైనా వాడుతారు అంటే చేతులు చాలా వాడుతున్నాం సార్ నేను. దాన్ని వాడకుండా ఏముందని వాళ్ళకో వీళ్ళకో ఇచ్చేసి ఇన్వెస్ట్మెంట్ బాగా సాగిస్తాను. సో మీరు కనుక ఈ ప్రొడక్ట్స్ వాడకుండా ఎవరికైనా దీని గురించి చెప్పగలరా? అవుతుందా? ఒకవేళ చెప్తే గుడ్డే దువ్వే చేయలేవన్నట్టుంటది. ఎస్ ఆర్ నో? సో చేస్తే ఏ పనైనా మొత్తం చేయాలా లేకపోతే బంద్ చేయాలి. సో మన ప్రొడక్ట్స్ వాడడంలో కూడా మీకు బెనిఫిట్ అవుతుంది. అది ఏ విధంగా అంటే కనుక ఇప్పుడు ఎంతమంది బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ వాడతారు? ఇక్కడ ఎంతమంది వాడతారు? అది కొంతమంది అనుకుంటారు జనాలు, లేడీసే వాడాలా ఇంకెవరు వాడద్దు అనుకుంటారు. నేనేమంటున్నానంటే స్కిన్ ఉన్న ప్రతి ఒక్కరు ఆ బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుకోవాలి. ఇప్పుడు ఎంతమంది వాడచ్చు? అందరూ వాడచ్చు. ఎస్ ఆర్ నో? సో దీనికి ఒక లిమిటేషన్ పెట్టేసి ఉంచినాం మనం. సో ఇది ఈ లిమిటేషన్ వల్ల ఏమవుతుందంటే మనం సెల్ఫ్ ప్రొడక్ట్స్ అనేది ఎక్కువ యూజ్ చేయము. ఎప్పుడైతే మీరు సెల్ఫ్ ప్రొడక్ట్స్ అనేది ఎక్కువ వాడరో మీరు 100% వేరే వాళ్ళకి చెప్పడానికి మీరు భయపడతారు. ఏమరైట్? మీరు ఎప్పుడైతే అంటే మీ దగ్గర నాలెడ్జ్ లేదు, మీ దగ్గర క్లారిటీ లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి దగ్గర భయపడతారు. ఒకవేళ మీరు అన్ని ప్రొడక్ట్స్ వాడతారు, మీకు అన్ని ప్రొడక్ట్స్ గురించి క్లారిటీ ఉంది, ఎదుటి ఒక వ్యక్తి కనిపించి ఏదైనా బాగాలేదు అంటే కూర్చోబెట్టి డెమో కొట్టి చూపిస్తామా చూపియమా? అది చూపించేది రావాలి అంటే మీరు ఫస్ట్ ఈ ప్రోడక్ట్ సెల్ఫ్ కన్జ్యూమ్ చేసుకుంటారు. సో అది ఇంకొకటి. రెండోది, దీనివల్ల బెనిఫిట్ ఏముంది? ఎగ్జాంపుల్, నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, నేను చాలా సందర్భాలలో ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో నేను బైక్ పైన వెళ్ళి ప్లాన్ చెబుతున్నప్పుడు నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, కానీ ఎంత చెప్పినా బిజినెస్లోకి వచ్చేవాళ్ళు కాదు. సో వాళ్ళకి ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు అంత దూరంలో ఉన్నప్పుడే బండి ఆపేసుకొని, 2 వీలర్ ఆపేసుకొని బ్యాగ్లోంచి పర్ఫ్యూమ్ తీసి గట్టి కొట్టుకొని బ్యాగ్ పెట్టుకొని నా దగ్గర పెట్టి, సో వాడి దగ్గర పోయిన తర్వాత వాడు ఫస్ట్ నన్ను అడగవలసిన క్వశ్చన్ ఒకటి, బాగున్నావరా అన్నాడా. కానీ వాడు ఏమడుగుతాడు తెలుసా? ఆ బ్యాగ్లో ఇది నీకు సంబంధం లేని విషయం, ఇంకేదైనా ఉంటే మాట్లాడు అంటే అతను తిప్పి బ్యాగ్ దగ్గరికి వస్తాడు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఈ బిజినెస్ చేస్తే ఈ ప్రోడక్ట్ నీకు తెలుసు లేదంటే బిజినెస్ వినడా? హలో, వినడా? మరి మన బిజినెస్ అవుతుందా కదా? సో ఎన్ని లాభాలు ఉన్నాయి? నేను చెప్పుకుంటూ పోతే చాలా లాభాలు ఉన్నాయి సెల్ఫ్ కన్జ్యూమ్ వల్ల ప్రొడక్ట్స్. సో మరి సెల్ఫ్ కన్జ్యూమ్ చేద్దామా? ఎట్లా కనబడాలా మీరు అంటే హీరోల లెక్క కనబడాలా, హీరోయిన్ లెక్క కనబడాలి. ఇక్కడ అందరు నాకు అట్లనే కనబడుతున్నారు, అందుకే అద్దాలు కూడా పెట్టుకోవచ్చు. మీకు డౌట్ ఉందా? సో మీరు హీరోయిన్ కావాలనుకుంటున్నారా లేదా? కావాలి అంటే ఖచ్చితంగా మన ప్రొడక్ట్స్ వాడాల్సిందే. సో ఈ రోజు నుంచి ప్రొడక్ట్స్ వాడడం స్టార్ట్ చేద్దామా? సరే. ఎస్, दूसरी बात जो डुप्लीकेशन, దీనివల్ల మీకు మీ ఇంటికి వచ్చి ప్రొడక్ట్స్ తీసుకెళ్తారు, మీ ఇంటికే వచ్చి జాయిన్ అయిపోతారు. సో దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయంటే చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ప్రొడక్ట్స్ తీసుకొని వెళ్ళి కిచెన్లో పెట్టాను, లేకపోతే అట్టకే పైన కాటన్లో పెట్టాను. దానివల్ల ఏమైనా యూజ్ ఉందా? ఎవరికైనా చెప్పొచ్చా? ఎవరైనా చూస్తారా? అట్లాంటివి ఏమి జరగవు. కానీ ఇదే ప్రొడక్ట్స్ తీసుకెళ్ళి కాటన్లోంచి తీసి మన ఇంట్లో ఇలాగా ఒక మ్యాజిక్ కార్నర్ని అంటే ఏదో ఒక సెల్ఫ్ని తీసుకొని ఈ ప్రొడక్ట్స్ అన్ని అందులో పెట్టేసి దానికి పైనుంచి రాయాలి డోంట్ టచ్. ఏం రాయాలి? డోంట్ టచ్ అని. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఏ వ్యక్తి అయినా మీ ఇంట్లో వచ్చిన తర్వాత ఫస్ట్ ఏవైతే చూడొద్దు అనుకుంటాం అవే చూస్తారు. ఎస్ ఆర్ నో?
నేను గ్రీన్ చాయ్ పెట్టుకున్నప్పుడు కూడా అంతే. నేను గ్రీన్ చాయ్ పెట్టినప్పుడు కూడా మా బాగున్నారా అది సంబంధం లే, ఎవడో ఈ గ్రీన్ చాయ్ రాసినాడు అని. సో ఇట్లాంటిది ఏదైనా మనం కొత్తగా చేసినప్పుడు జనాలు కొత్తగానే చూస్తారు. ఎస్ ఆర్ నో? కొంతమంది చూస్తారు, కొంతమంది ఆలోచిస్తారు, కొంతమంది అడుగుతారు, వాళ్ళ జీవితాన్ని కూడా మార్చుకుంటారు. సో చూసేటోడు చూస్తూనే ఉంటాడు, ఆలోచించేటోడు ఆలోచిస్తూనే ఉంటాడు, కానీ చేసేటోడు మాత్రం గెలుస్తాడు ఖచ్చితంగా. సో ఈ మ్యాజిక్ కార్నర్ని నిజంగా ఈ మ్యాజిక్ కార్నర్ ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళు ఫస్ట్ వచ్చి మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే ఏంటి ప్రొడక్ట్స్ ఇవి ఎందుకు ఇక్కడ పెట్టారు? సో అప్పుడు మనం చెప్తాం, నేను నా పనితో పాటు ఇంకొక ఆపర్చునిటీ స్టార్ట్ చేశాను, దానికి సంబంధించిన మా ప్రొడక్ట్స్ ఇవి. సో చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్ ఇవి, త్రిబుల్ క్వాలిటీలో ఉంటాయి, చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇవి వాడుతున్నాం మేము, చాలా బ్రహ్మాండమైన ప్రొడక్ట్స్. అవునా, ఏంటి అసలు ఈ బిజినెస్ ఏంటి, ఈ ప్రొడక్ట్ ఏంటి అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే వాళ్ళకి మీరు ప్లాన్ చెప్పొచ్చా లేదా? హలో, ప్లాన్ చెప్పొచ్చా లేదా? చెప్పొచ్చా లేదా? సో అప్పుడు దానికి మ్యాజిక్ కార్నర్ ఉపయోగపడుతుందా లేదా? ఉపయోగపడుతుందా? మీ ప్లాన్ చెప్పడానికి హెల్ప్ చేస్తుందా? మీకు ప్రాస్పెక్టర్స్ దొరకడానికి హెల్ప్ అవుతుందా? సో ఇది ఇంప్లిమెంట్ చేస్తే మన బిజినెస్ లో ముందుకు వెళ్ళొచ్చా లేదా? హలో, వెళ్ళొచ్చా? यस, तीसरा पॉइंट है यहाँ पे मैजिक कॉर्नर। एक आपके घर లవ్ చేసుకుంటారు కదా, అరే ఎవడేమో అనుకోని నా గురించి నేనేమనుకుంటున్నానని. ఎస్ఆర్ నో? ఎస్ఆర్ నో? నాకు నేను అదే అనుకుంటా, నేను హీరో అని. మీకు అనుకుంటున్నారా? సో హీరో ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఇవన్నీ ఇస్తే హీరో రెడీ అవుతాడు. ఎస్ఆర్ నో? ఇక్కడ చాలా మంది హీరోలు ఉన్నారు. ఇక్కడ ఇంతమంది కూడా మాట్లాడినా మీరందరూ హీరోలేనా? హీరోకి ఒక కోడ్ ఉంటుంది, డ్రెస్ కోడ్ ఉంటుంది. ఎస్ఆర్ నో? ఆ డ్రెస్ కోడ్ ఇదే. చాలా మంది ప్లాన్ చూపిస్తారు, చాలా మంది ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు, చాలా ప్లాన్లు చెప్తారు, కానీ వాళ్ళు సక్సెస్ అవ్వరు. కానీ కొంతమంది చాలా తక్కువ ప్లాన్ చెప్తారు, కానీ ఎవరు ఊహించినటువంటి సక్సెస్ తీసుకుంటారు. ఎప్పుడైనా మీరు గమనించారా? అరే ఏంట్రా వీళ్ళకి ఇలా జరుగుతుంది, నాకు ఇలా జరుగుతుంది, అతని కంటే నేను ఎక్కువ పని చేస్తున్నా, కానీ అతని కంటే నేనే తక్కువ రిజల్ట్ తీసుకుంటున్నా, అతను నాకంటే ఎక్కువ ఏం చేస్తుండు అని ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఆ డౌట్కి క్లారిటీ ఏమున్నదంటే డ్రెస్ కోడ్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈ అవతారంలో వెళ్ళి ప్లాన్ చెప్తే ఒక వ్యక్తి డిసైడ్ అవుతాడా, డిసైడ్ అవ్వడా? ఇప్పుడు నేను చెప్పే ప్లాన్ని చూస్తాడా, మొదట నన్ను చూస్తాడా? మాట్లాడాలి. మొదట మనల్ని చూస్తాడా, తర్వాత ప్లాన్ని చూస్తాడా? ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఎస్ ఆర్ నో? మీరు ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళిపోయి మీరు ప్లాన్ చెప్పేటప్పుడు మీరు ఎట్లుండాలంటే ₹1,00,000 సంపాదించే పర్సన్ లాగా మీరు ఉండాలి. ₹1,00,000 సంపాదించేలాగా మీరు ఉండాలి. డ్రెస్ కోడ్ అనేది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది చూస్తూ ఉంటాం, తెల్ల చొక్కా నల్ల పాయింట్ తప్ప మిగతా అనేస్తారు. షూస్ వేస్తే బెల్ట్ ఉండదు, బెల్ట్ వేస్తే పెన్ ఉండదు, పెన్ ఉంటే వాచ్ ఉండదు, అంత సహజలం ఉంటుంది. కొంతమంది సాక్స్ వేస్తే దానికి లబ్బర్ కూడా ఓడిపోయింది. ఒక లీడర్ పోయి ఒక ఇంట్లో ప్లాన్ చెప్తుండు, వాళ్ళని సతాయిస్తుండు, నీకు ₹1,00,000 వస్తే నువ్వేం చేస్తావు అని. వాళ్ళు అంటారు ఖర్చు పెట్టుకుంటాను అని చెప్పి అంటారు, కానీ ఈయన ఒప్పుకుంటలేడు. ఈయనకు రావాల్సిన ఆన్సర్ వస్తేనే ఈయన ఒప్పుకుంటాడు. అందులో మనం కూడా ఉన్నాం. ₹1,00,000 వస్తే నువ్వు ఏం చేస్తావు? అరే ఖర్చు పెట్టుకుంటారని చెప్పు ఏదో. లేదు, నో, ₹1,00,000 వస్తే నువ్వు ఏం చేస్తావు? ఈయన ఎట్లా అడుగుతాడు తెలుసా? ఆ టేబుల్ మీద కుర్చీ మీద కూర్చొని కాలు ఇట్లా పెట్టి ఊపుతా ఉంటాడు. ఆ సాక్స్ లేకుండా లబ్బర్ ఉండిపోయి అవి కూడా ఊగుతుండే. ఆయన ఏం చెప్తాడు తెలుసా? ₹1,00,000 వచ్చిన మరో నిమిషంలో నీకు 2 జతల సాక్సులు కొనుక్కొస్తాను. అవసరమా? చేతులు ఆడతలేవు, జనాలకి నోర్లు పనిచేస్తలేవు. సో దీనివల్ల మన బిజినెస్ బేకార్ అవుతుందా కాదా? సో అదే కనుక మీరు ఏళ్ళు పెట్టి చూపించలేకుండా ఉంటే మీ బిజినెస్ అక్కడ నుంచి ఫార్వర్డ్ అయ్యి ముందుకు వెళ్ళిపోదా? సో ఇది చిన్న మిస్టేక్స్ మనం చేస్తున్నాం, అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఎవరో చేస్తలేరని నేను అంటున్నాను. ఒకవేళ చేస్తే దాన్ని కరెక్ట్ చేసుకుందాం. సో డ్రెస్ కోడ్ అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మన బిజినెస్ లో మీకు ఒక 40-45% డ్రెస్ కోడ్ యూజ్ అవుతుంది.
దీనివల్ల మీ బిజినెస్ ని ఇంకా పెంచాలన్నా పెంచాలన్నా మొత్తం డ్రెస్ కోడ్ తోడే ఉంటుంది. यस नेक्स्ट डुप्लीकेशन का पॉइंट ड्रेस कोड है. अगर आपको सामने वाले को प्लान ఎస్టిపి షో ద ప్లాన్. సెల్ఫ్ గా ప్లాన్స్ ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో మన బిజినెస్ లో మనం అనుకున్న ఏమంటారు మన బిజినెస్ పెంచడానికంటే ఇంకెక్కువ పెరుగుతుంది. సో రిజల్ట్ ఇంకా బాగా వస్తుంది. ఎంతసేపు ఉన్నా మా అప్లైన్ వస్తేనే ప్లాన్కి వెళ్దాము, మా అప్లైన్ వస్తేనే కౌన్సిలింగ్, మా అప్లైన్ వస్తేనే డెమో, మా అప్లైన్ వస్తే ఏదైనా అప్లైన్ మీద డిపెండ్ అయ్యి మీ బిజినెస్ బిల్డ్ అవుతుంది అంటే మీరు ఈ బిజినెస్ 50-50లో ఉన్నట్లు లెక్క. మీరు 100% డిస్ట్రిబ్యూటర్ కాదు, మీరు 100% లీడర్ కాదు. ఒక వ్యక్తి ఉన్నాడు, అతన్ని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేపించడం అంటే అప్లైన్ వాడుకోవాలి. కానీ ప్లాన్ చెప్పే విషయంలో కూడా చాలా మంది అప్లైన్ అనొద్దు ఈ మాట. ఒకవేళ అప్లైన్ లేకపోతే నీ పరిస్థితి ఏంది? చేయవా బిజినెస్? సో ఎంతసేపు ఉన్నా మనం ఏం చేస్తాం అంటే డిపెండ్ అయిపోతుంటాం. డిపెండ్ ఇక లేదు అప్లైన్ లేదంటే బిజినెస్ బంద్, అప్లైన్ లేదంటే ఈరోజు పని బంద్. సో ఎప్పుడైతే మీరు సెల్ఫ్ ఎస్టిపి చెప్పడం స్టార్ట్ చేస్తారో మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. 10 మంది చెప్పిన తర్వాత 11వ వ్యక్తికి మాకంటే బ్రహ్మాండంగా మీరు ప్లాన్ చెప్పగలరు, మాకంటే బ్రహ్మాండంగా చెప్పగలరు. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక డాక్టర్ కావాలంటే 4 పోవాలని తెలియదు ఆయన కూడా. ఎస్ ఆర్ నో ఇది అనొద్దు తెలియదు నాకు. సో ఒక డాక్టర్ కావాలంటే ఏదో కినిమిదైతే అది చెప్పలేము కదా. కానీ అంతకంటే దూరమా మనం చేసేది? ఒక వ్యక్తికి ప్లాన్ చెప్తున్నాం, తప్పో ఒప్పో చెప్పు, నువ్వు ప్రాక్టీస్ అవుతావు. ఎప్పుడైతే నువ్వు ప్రాక్టీస్ అవుతావో ఆ నెక్స్ట్ నుంచి బ్రహ్మాండమైన ప్లాన్ అనేది నీ నోట్లోంచి రావడం జరుగుతుంది. ఎదుటి వ్యక్తులు నీ క్లాప్స్ బ్రహ్మాండం ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అంత శక్తిని మనం ఎందుకు దాచిపెట్టుకోవడం? ఎస్ ఆర్ నో? అంత శక్తిని మనం ఎందుకు దాచిపెట్టుకోవడం? సో ప్లాన్ ఓన్గా చెప్పడం స్టార్ట్ చేయండి. సో మీరు ఎన్ని ఎక్కువ ప్లాన్ చెప్తారో అంత ఎక్స్పీరియన్స్ వస్తుంది, అంత తొందరగా మీరు బిజినెస్లో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో ప్లాన్ చెప్పేటప్పుడు మనం చేసే పెద్ద మిస్టేక్ ఏముంటుందంటే డెమో కిట్ తీసుకోకుండా ప్లాన్కి వెళ్తాం. ఎస్ ఆర్ నో? చాలా మంది చేసే పనులు అవే. కొంతమంది పెద్ద లీడర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా ప్రాపర్గా డెమో కిట్ లేదు. డెమో కిట్ అంటే ఏం చేస్తారు మనోళ్ళు అంటే ఓ కవర్లో 2 ప్లాన్ పేపర్ ఒకటి 2 ప్రొడక్ట్ షీట్ పెట్టి దాన్ని చుట్టి సంకలు పెట్టుకుంటారు. ప్లాన్ పోయేటప్పుడు ఆ ప్లాన్కి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ఒక 10 నిమిషాలు దాన్ని ఇస్త్రీ చేస్తారు. టేబుల్ మీద పెట్టి ఆ కవర్లో ఓపెన్ చేసి ఆ పేపర్లు దాన్ని ఇస్త్రీ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు. నువ్వు పోయిన పర్పస్ ఏంటి? నువ్వు చెప్తున్న బిజినెస్ ఏంటి? నువ్వు మళ్ళీ ఏం చెప్తావు? నెలకి 2 నుంచి 3 గంటలు పని చేస్తే 6 నుంచి 12 నెలల్లో 50,000 నుంచి ₹1,00,000 సంపాదించుకోవచ్చు అని చెప్తావు. ₹1,00,000 సంపాదించుకునే ఒక లీడర్ ప్రాపర్గా డెమో కిట్ లేకుండా 2 కవర్లు పెట్టుకొని పోతున్నాడు. సో అట్లా కాకుండా ఇక్కడ చూడండి, ఆ బ్యాగ్ ఉంది, ఎంత నీట్గా ఉంది. తీసుకొని పోయినామంటే అరే వచ్చిండ్రా ₹1,00,000 అంటారా అన్నారా? ఎస్ ఆర్ నో? సగం డ్రెస్ కోడ్లో వస్తే మిగతా సగం బ్యాగ్తో వస్తుంది. సో అందులో ఉండే టూల్స్తో వస్తుంది. సో బ్యాగ్ కొన్నాడు కదా అని చెప్పి రేపే బ్యాగ్ కొనాలి పెట్టుకుని పోయారు. సో బ్యాగ్లో డెమోలు దానికి సంబంధించిన టూల్స్, సో అంటే అన్ని సమకూర్చుకొని వెళ్ళి మీరు ప్లాన్ చెప్పగలిగితే సో 100% రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో రెడీ ఉన్నారా మరి? ఆర్ యు రెడీ? సప్పుడు రాకపోతే నాకు అర్థం కానట్లు లెక్క. మీకు అర్థమవుతుందని లెక్క. సో రేపటి నుంచి నా ప్లాన్ నేనే చేస్తా, అవునా? నా డెమో కిట్ నేనే రెడీ చేసుకుంటా. 10 ప్లాన్లు కొట్టి ఇంటికి వచ్చినప్పుడు మీ వైఫ్ కి మీరు షారుఖ్ ఖాన్ కనబడతారు. సో మీరందరూ షారుఖ్ ఖాన్ కావాలి, మీరందరూ అంతా రక్షణ కావాలి, ఎన్టీఆర్ కావాలి, అవునా కదా? వాళ్ళు కాదు రియల్ హీరోస్, మీరు రియల్ హీరోస్, మీరే రియల్ హీరోస్, అవునా కదా? సరే, చాలా మందికి తెలియదు కదా. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల మీరు అద్భుతమైన రిజల్ట్ తీసుకోవచ్చు. సో చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కిట్ ఓపెనింగ్ అంటే ఏంటి సార్? ఈ కిట్ ఓపెనింగ్ అంటే సో ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు కొత్తగా ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేశారు. సో మీరు ఎలా అయినా కష్టపడాలి, క్రౌన్, యూసిడి, డిసిడి కంప్లీట్ చేయాలి. ఎస్ ఆర్ నో? మన గోల్ అదే ఉన్నది. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు ఏం చేయొచ్చు?
ఈ బిజినెస్ ని ఏ విధంగా మల్టిప్లై చేయాలి, డూప్లికేషన్ చేయాలి అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, కొత్తగా ప్లాన్ స్టార్ట్ చేశాను. సో నా డౌన్ లైన్ కి ఒక వ్యక్తికి ప్లాన్ చెప్పాను. సో అతను ప్రొడక్ట్స్ పర్చేజ్ చేశాడు. చేసిన తర్వాత మనం ఏం చేసే పెద్ద మిస్టేక్ ఉందంటే, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో, ప్రొడక్ట్స్ వాడుకో, చలో రేపు నుంచి ఒక జనాలకు చెప్పు, అందరు కలిసి మాట్లాడదాం. ఇదే మాట్లాడతాం మనం అందరితోని. కానీ ఒక చిన్న చేంజ్ అక్కడ చేయొచ్చు. ఏమంటే, మీరు అతనికి ఒక మాట చెప్పండి, ప్రొడక్ట్స్ కొన్నావు కదా, తీసుకెళ్ళి ఇంటి దగ్గర ఇలానే పెట్టండి, రేపు నేను పొద్దుగాలో మధ్యాహ్నము సాయంత్రము టైం చూసుకొని వస్తాను, నేను ఏదో టైం మీకు ఫిక్స్ చేస్తాను, మీరు మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళని, మీ ఇంటి కింద వాళ్ళని, మీ పైన వాళ్ళని, మీ పక్కింటి వాళ్ళని, మీ గలీలో వాళ్ళని అందరినీ ఇన్వైట్ చేయండి. మేము ఒక వండర్ఫుల్ బిజినెస్ స్టార్ట్ చేశాము. సో దానికి సంబంధించిన ప్రోగ్రామ్ ఉంది, కిట్ ఓపెనింగ్ జరుగుతుంది. సో మీరు వెల్కమ్, మీ అందరికి ఇన్విటేషన్ ఉంది, రండి మనం ఒక్కటి కిట్ ఓపెనింగ్ చేద్దాము అని. సో కిట్ ఓపెనింగ్ అంటే వాళ్ళకి తెలుసా తెలీదు. వాళ్ళు ఏమనుకుంటారు, ఇంకేదో ఉంది అనుకొని వస్తారు. సార్ నో, ఇక్కడ బిజినెస్ ఉంది రండి, వెస్టీజ్ ఉంది రండి, ఇంకోటి ఉంది రండి అంటే వాళ్ళు అదా మాకు తెలుసు, ఆల్రెడీ మేము చూసాము, మేము చేసాము, మేము చూసాము, ఇవే కథలు ఉంటాయి. కానీ ఈ ప్రోగ్రామ్ ఉంది అని పిలిచినప్పుడు ఖచ్చితంగా వస్తారా రారా? వచ్చినప్పుడు ప్రొఫెషనల్గా ఆ ప్రోడక్ట్ని ఓపెన్ చేసి, మీరు ఆ ప్రోడక్ట్ని ఓపెన్ చేసి అందులో ఉన్న అల్ట్రా వాష్, అల్ట్రా స్క్రబ్ కావచ్చు, స్వాబ్ కావచ్చు, తర్వాత ఫోలిక్ ఐరన్, ఫ్లాక్స్ ఆయిల్, ఫైబర్, సి విటమిన్ డెమో ఇవన్నీ చేర్చలేదా? ఈ డెమో చేసినప్పుడు ఆ ఇంట్లో ఉన్న 10-20 మంది ఉన్నారు, అందులో 5గురైనా డిసైడ్ అవుతారా అవరా? 5గురు డిసైడ్ అవ్వనా ఆ లీడర్కి ఒక ఫేత్ లెవెల్ డెవలప్ అవుతుంది. ఓహో, బిజినెస్ చేసేది ఇంతేనా, ఇంత ఈజీగా బిజినెస్ చేయొచ్చా? అలా అయితే నేను 20 డేస్లో బ్రాంచ్ కంప్లీట్ చేస్తా, నేను 1 మంత్లో సిల్వర్ కంప్లీట్ చేస్తా. సో ఇలా మాట్లాడడానికి ఛాన్స్ ఉంది. అతనికి హెల్ప్ చేస్తున్నామా లేదా? అతనికి ధైర్యాన్ని కల్పిస్తున్నామా లేదా? అతనికి హోప్ కల్పిస్తున్నామా లేదా? సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల మన బిజినెస్ ఇంక్రీజ్ అవుతుందా అవ్వదా? హలో, అవుతుందా అవ్వదా? కిట్ ఓపెనింగ్ అనే ప్రోగ్రామ్ చేయలేదు అనుకోండి, అక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు బిజినెస్ లో జాయిన్ అవుతారు, ప్రొడక్ట్స్ తీసుకుపోతారు, వాడతారు, ఎక్సైట్మెంట్ తోని పక్కింటోళ్ళతోని ఆ పక్కింటోళ్ళతో షేర్ చేసుకుంటారు. మేము ఇట్లా వెస్టీజ్ లో జాయిన్ అయినాము, ప్రొడక్ట్స్ తీసుకున్నాము, వాడుతున్నాము, చాలా బాగున్నాయి అనేలోపు వాళ్ళు అక్కడ నుంచి ఊరేస్తారు. సింపుల్ ఏముందంటే, ఒక మనిషి టాబ్లెట్ వేసుకోవాలంటే గొంతులో టాబ్లెట్ పెట్టి వాటర్ వేసుకుంటా వెళ్ళిపోతారు. అలా ఒకవేళ బర్రెకి ఎద్దుకి టాబ్లెట్ వేయాలంటే పరిస్థితి ఏముంటుందంటే, పడేసి తాళ్ళు కట్టేసి నోరు ఓపెన్ చేసి అందులో పైపు పెట్టి టాబ్లెట్ పెట్టి ఊదాలి. ఒకవేళ ఊదే ప్రాసెస్ లో ఉల్టా ఊదింది అనుకోండి, పరిస్థితి ఏమైపోతుంది, ఇలా అయిపోతుంది. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే, మీరు ఆ పక్కింటి వాళ్ళందరినీ పిలిచి ప్లాన్ చెప్పడం ద్వారా ఇష్టమైతే బిజినెస్ చేస్తారు, లేదు ప్రొడక్ట్ వాడాలంటే వాడతారు, ఇంకా కాదు అంటే వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ వీళ్ళని మాత్రం సచ్చిన డిస్టర్బ్ అయితే చెయ్యరు. అది వాళ్ళకి మనం చేసే పెద్ద హెల్ప్ అవుతుంది అక్కడ. సో అందుకోసం ప్రోగ్రామ్ చేయొచ్చు. ఇక్కడ చాలా మంది టికెట్స్, కొంతమంది టికెట్స్ కొనుక్కొని వచ్చారు, కొంతమంది డబ్బులు లేక వచ్చారు, కొంతమంది టికెట్ అప్లై ఇస్తే తీసుకొని వచ్చారు. సో ఎలా అయినా రాని, సో మీరు వచ్చారు. సో కానీ ఇక్కడ మనీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎప్పుడైతే మీ బిజినెస్లో అవుతుందో, మీ బిజినెస్ జీరో అయిపోతుంది. టైం లేదు, నాకు చాలా తొందరగా కవర్ చేస్తాను. ఎగ్జాంపుల్, ఒక అప్లైన్ ఉన్నాడు, డౌన్ లైన్కి చాలా పెద్ద పరిశాన్ ఉంది. సో ఆ పరిశాన్ వల్ల అతను డబ్బులు ఇచ్చాడు, 10,000 ఇచ్చేసాడు డౌన్ లైన్ తీసుకున్నాడు, వాడుకున్నాడు. డౌన్ లైన్ చెప్పిన మాట 10 డేస్లో రిటర్న్ చేస్తాను. సో అతను చాలా డౌన్ లైన్ అనే వ్యక్తి చాలా ఎక్సైటెడ్ క్యాండిడేట్. సో అప్లైన్ కూడా అంతే ఎక్సైటెడ్. సో కాబట్టి డౌన్ లైన్ డబ్బులు అడిగితే 10,000 తీసి డౌన్ లైన్కి ఇచ్చింది. ఈ డౌన్ లైన్ 10 డేస్ తర్వాత డబ్బులు రిటర్న్ చేస్తానండి. కానీ 10 డేస్ తర్వాత డబ్బులు రాలేదు. 15 డేస్ అయిపోయింది, 20 డేస్ అయిపోయింది. అప్లైన్ ఫోన్ చేస్తాడు డౌన్ లైన్కి. దేనికోసం? డబ్బుల కోసం కాదు. మన ప్రోగ్రామ్ ఏంది, బిజినెస్ ఏంది, ఎలా చేద్దాం, ఎలా ముందుకు వెళ్దాం అనే ఆలోచనతో అప్లైన్ ఫోన్ చేస్తాడు. కానీ లిఫ్ట్ చేస్తాడా? ఫోన్ లిఫ్ట్ చెయ్యడు. నెల అయిపోతుంది, 2 నెలలు అయిపోతుంది. అప్పుడు అనుకుంటాడు, ఏందబ్బా ఈ శ్రీనివాస్ అంటే మన న్యాయం పడ్డాడు, నెలకు 10 లక్షలు సంపాదిస్తుడు, ఈ 10,000 వదిలేస్తే కాదా?
సో నా ఇంటెన్షన్ డబ్బులు ఇవ్వడం, నేను అడగడం కాదు. సరే నీకు ఇబ్బంది ఉంది కాబట్టి నీకు డబ్బులు ఇచ్చిన, నీకు ఏ రోజు వీలుంటే ఆ రోజు నేను తీసుకుంటా, అది ముందు మనం వీళ్ళు మాట్లాడుకోరు, అండర్స్టాండింగ్ లేదు. సో డబ్బులు అడిగిండు, డబ్బులు ఇచ్చేసినాం, డబ్బులు తీసుకొని అటే పోతాడు, మళ్ళీ బిజినెస్లో రాడు. యూసీడీ అయ్యే క్యాండిడేట్, డియూసీడీ అయ్యే క్యాండిడేట్ మన చేతిలోంచి వెళ్ళిపోతాడు ఈ మనీ ఇన్వాల్వ్మెంట్ వల్ల. ఇది చాలా డేంజర్. డబ్బులు ఎవరికి ఇవ్వద్దు, ఎవరి దగ్గర తీసుకోవద్దు. ఒకవేళ మీరు డబ్బులు ఇస్తే వాళ్ళని అడగొద్దు. ఆ రోజు చెప్పాలి, నీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి డబ్బులు నీకు ఇస్తున్నా, నువ్వు దీన్ని వాడుకో, నువ్వు బిజినెస్ లో డెవలప్ అయినాక నా డబ్బులు నాకు ఇచ్చే, కానీ నీకు నాకు మధ్యలో డబ్బుల జోలి లేదు, నువ్వు ఇది మైండ్ లోంచి తీసేయని చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. అక్కడ చాలా పెద్ద business చేయొచ్చు. మీటింగ్స్ చాలా మంది చెప్పే ఏముంటుందంటే, బిజినెస్ లో సైన్ అప్ అయ్యేటప్పుడే వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ ఖచ్చితంగా అన్ని మీటింగ్లకు కావాలా, అన్ని మీటింగ్లు అటెండ్ అయ్యేందుకు బిజినెస్ చేయొద్దా, లేకపోతే ఇక్కడ కొంతమంది కొన్ని పిన్నులు వచ్చిన తర్వాత మీటింగ్స్ అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో దానివల్ల ఏమైపోతుంది, ఖచ్చితంగా చెప్పగలను ఆల్ మీటింగ్స్ అటెండ్ అవ్వాలి. అటెండ్ అవుతేనే మన నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మనం సంపాదించడానికి ఛాన్స్ ఉంటుంది, నేర్చుకోవడానికి. లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్. మీరు ఎంత ఎక్కువ అయితే నేర్చుకుంటారో అంతే సంపాదించవచ్చు ఇక్కడ. సో మీరు ఎప్పుడైతే లెర్నింగ్ నేర్చుకోవడం ఎప్పుడైతే ఆపేస్తారో మీ ఇన్కమ్ కూడా కొంచెం తగ్గిపోతుంది, గ్రోత్ లో అనేది మన బిజినెస్ ఉండదు. సో తర్వాత లీడర్షిప్, మీరు ఎంత లీడర్ గా డెవలప్ అవ్వాలి అంటే మీరొక్కరు అనుకుంటే లీడర్ అయిపోరు. కొన్ని వందల మంది లీడర్లను చూస్తూ మీరు డిసైడ్ అవుతే, వాళ్ళ మాటలు వింటే, వాళ్ళని ఫాలో అవుతే మీరు అక్కడి నుంచి లీడర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ సిచ్యువేషన్ ఎలా దొరుకుతుందంటే ఆ మీటింగ్స్ లో దొరుకుతుంది. సో ఏ మీటింగ్ లో ఏ లీడర్ ఏ అద్భుతమైన మాట మాట్లాడతాడో సో అది మనం గెస్ చేయలేదు. సో కాబట్టి ఖచ్చితంగా ఆల్ మీటింగ్స్, చిన్నది పెద్దది తేడా లేదు, మీటింగ్ ఉంది మీ మైండ్ లో వచ్చింది అంటే అందులో మీరు అటెండ్ అవ్వండి. ఎవరు వచ్చిండు ఎవరు రాలేదు, నా డౌన్ లైన్ వచ్చిండు, నా అప్ లైన్ వచ్చిండు, నా క్రాస్ లైన్ వచ్చిండు, నాకు సంబంధం లేదు. నా ఫోన్ లో ఒక పోస్టర్ కనిపించింది, నేను వెళ్ళి మీటింగ్ లో కూర్చున్నా. సో 5 సంవత్సరాలు చదివి చేసినాం కాబట్టి ఈ స్టేజ్ నుంచి మీతో మాట్లాడుతా ఉన్నాను. సో కాబట్టి ఇది ఇంప్లిమెంట్ చేస్తే చాలా బ్రహ్మాండం ఉంటుంది. ఈ స్పెట్స్ కి 2 క్లాసెస్ ఉన్నాయి. అది ఒకటి మీ అప్లై, రెండోది విన్నింగ్ టీమ్ సిస్టమ్. విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఇది పెట్టుకుంటేనే మనకు కనిపిస్తుంది, ఇందులో ఏది లేకపోయినా మీ బిజినెస్ కింద మీద అయిపోతుంది. సో కాబట్టి ఖచ్చితంగా విన్నింగ్ టీమ్ సిస్టమ్ ని మీరు ఎంత ఒక అడిక్ట్ అయిపోవాలి, అంత అడిక్ట్ అయిపోతే సక్సెస్ మీ దగ్గరికి అంత ఫాస్ట్ గా రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఏదైనా సిచ్యువేషన్ మీ అప్లైన్ తో మీరు కూర్చొని, సో నా బిజినెస్ ఎలా జరుగుతుంది, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా పోతే నేను ఏ పిన్ వెళ్ళగలను, ఎలా వెళ్తే నేను ఈ బిజినెస్ లో నేను అనుకున్న పిన్ వెళ్ళగలను, నేను అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వగలను, నేను అనుకున్న ఇన్కమ్ తీసుకోగలను. సో ఇవన్నీ ఎక్కడ దొరుకుతుంది, సో అప్లైన్ దగ్గర దొరుకుతుంది. సో మీ అప్లైన్ మీరు ఫాలో అవుతూ, మీ అప్లైన్ చెప్పిన మాట వింటూ మీరు ఆయన వెంట మీరు నడుచుకుంటూ వెళ్తే కనుక సో ఆటోమేటిక్గా డియూసీడీ కూడా మీరు కొంచెం వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇదండి నా టాపిక్. సో ఈ రోజు నేను మీతో డిస్కస్ చేసింది. సో ఇది కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే 100% మీరున్న పిల్లల నుంచి ఎనర్జీ బూస్ట్ తో మీరు ముందుకు వెళ్ళొచ్చు. మీ పిల్లలు మీరు చేంజ్ చేసుకోవచ్చు, మీ ఇన్కమ్ ని మీరు పెద్ద చేసుకోవచ్చు. సో ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన భారీ సార్ అండ్ ఫ్యామిలీ, సో మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.